నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఎలా నడుస్తుంది సార్ గురుకాశీ యూనివర్సిటీ? NAC A++ UGC కేటగిరీ 1 ఇండియాలోనే హైయెస్ట్ గ్రేడ్ అండి. టాప్ 5 లో చెప్పుకోవచ్చు మనం. మీ కాలేజీలో బీటెక్ చేస్తే ఏంటి స్పెషాలిటీ? బీటెక్ CSC AIML తో పాటు ఇండియాలో మొట్టమొదటిసారి క్వాంటమ్ టెక్నాలజీతో పాటు సబ్జెక్ట్స్ అందిస్తున్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. ఓన్లీ PhD ఫ్యాకల్టీని ఎడ్యుకేషన్ కి మెయింటైన్ చేస్తూ జాబ్స్ కానీ అవన్నీ మీరు గ్యారంటీ ఇస్తున్నారా? 100% జాబ్ ఇవ్వడం అన్నదైతే మా బాధ్యత. ఆ స్టూడెంట్ జాబ్ చేస్తాడా, ఒక ఎంటర్ప్రీనర్ అవుతాడంటే కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకే లోన్ ప్రాసెస్ చేసి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ అన్ని పర్మిషన్స్తో కలిపి కేవలం 8 లక్షలకే బీటెక్ CSC AIML విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఇస్తున్నాం సార్. లోన్ ఫెసిలిటీస్ కూడా 7 to 7.5 lakhs వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ. ఏ స్టూడెంట్ అయినా కొంత సిబిల్ రీజనబుల్ గా ఉంటే చాలు లోన్ వస్తుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐటెన్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి భవన్ రెడ్డి గారు అని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ యూనివర్సిటీస్ గురించి, అందులో ఉన్న ఫెసిలిటీస్ గురించి, ఆ కోర్సెస్ గురించి, స్టూడెంట్స్ గురించి కొన్ని టాపిక్స్ మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అదే మనం ఎప్పటి నుంచో కలుద్దాం మాట్లాడదాం అనుకుంటే కానీ కుదరలేదు. ఇప్పుడు మనకి కుదిరింది. ఎలా నడుస్తుంది సార్ గురుకాశీ యూనివర్సిటీ? గురుకాశీ యూనివర్సిటీ ఆల్వేస్ నెంబర్ 1 అండి. అందరూ చెప్తారు గురుకాశీ యూనివర్సిటీ అన్నది నెంబర్ 1 అన్నది చూపిస్తుంది. ఎప్పుడు అదొక మార్క్ అన్నమాట మనకు. స్టూడెంట్స్ మంచి ఫ్రీడమ్ ఉంటుందా? ఖచ్చితంగా. ఫ్రీడమ్ కి ఒక లిమిటేషన్స్ ఏదైనా ఉన్నాయంటే అవి గురుకాశీలో ఉంటాయి. అంటే ఎంతవరకు అవసరం అన్నది, అది గర్ల్స్ కి అయితే ఒక లిమిటేషన్ ఇవ్వాలి, బాయ్స్ కి అయితే ఒక లిమిటేషన్ ఇవ్వాలి. బాయ్స్ కి టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఒకే క్యాంపస్ లో 9 హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్న ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే హై లెవెల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే అదొక స్టెప్, అది వేరు, దాంతో మనం కంపేర్ చేయలేం. కానీ ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ తీసుకున్నా ఒకే క్యాంపస్లో 9 హాస్టల్స్, క్యాంపస్ బయట కాలేజ్కి సంబంధించినవి 5 హాస్టల్స్ ఉన్న ఇండియాలోనే ఏకైక యూనివర్సిటీ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మీరు లిమిటేషన్స్ కోసం అడిగారు కాబట్టి గర్ల్స్కి లోపల లిమిటేషన్స్ ఉన్నాయి, బాయ్స్కి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. అవసరాన్ని బట్టి గర్ల్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీడమ్ ఉంటుందా హాస్టల్స్ లో? ఖచ్చితంగా ఫ్రీడమ్, లిమిటేషన్ అదే చెప్తున్నాను. ఎంతవరకు ఇవ్వాలి, అదే గర్ల్స్ కి హాస్టల్స్ కి, బాయ్స్ హాస్టల్స్ కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొంత స్ట్రిక్ట్ గానే ఉంటారు. ప్లస్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఎక్కువ జాబ్ చేస్తారు. ఇప్పుడు హాస్టల్స్ అనగానే, లేకపోతే మన కాలేజెస్ అనగానే హాస్టల్లో చదివే స్టూడెంట్స్, ఇంకా హాస్టల్ కాలేజ్ అంటే అక్కడ కూర్చోబెట్టి రుద్దేసి చదివించి ఇది చేయడం వల్ల స్టూడెంట్స్కి అనేది ప్రెజర్ అయిపోతుంది. అంటే ఆ ప్రెజర్ నుంచి కొంచెం బయటికి రావడానికి కానీ, లేకపోతే అలాంటి ప్రెజర్స్ ఉండేవాడిని, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? గురుకాశీ యూనివర్సిటీ NAC A++ UGC కేటగిరీ 1 ఇండియాలోనే హైయెస్ట్ గ్రేడ్ అండి. టాప్ 5 లో చెప్పుకోవచ్చు మనం. NAC A++ కొన్ని ఉన్నాయి, అందులో 3.57 స్కోర్ ఉన్న యూనివర్సిటీ UGC కేటగిరీ 1. ఇన్ని ఉండి మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు అడిగిన రిఫ్రెష్మెంట్ గురించి, స్పోర్ట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియం ఉంది, 3 గ్రౌండ్స్ అవైలబుల్ ఉన్నాయి, లోపలే జిమ్ అవైలబుల్ ఉంది మనకి. కల్చరల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ మన బతుకమ్మ, బోనాలు, ఈవెన్ మన గణేష్ని కూడా, అంటే అక్కడ గణేష్ ఎక్కువ ఉండదండి, మన ముంబై, మహారాష్ట్ర వరకే స్టాప్ అయిపోతుంది. కానీ ఈ మధ్య మన పిల్లలు గణేష్ని కూడా పెడుతున్నారు. అదే మేము కూడా దాంట్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా బతుకమ్మ కూడా అక్కడ జరుగుతుంది, బతుకమ్మ ఫెస్టివల్ కూడా చేస్తున్నారు స్టూడెంట్స్. అంటే ఒక కట్టేసే అట్మాస్ఫియర్ అయితే ఉండదు. గ్రౌండ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ గేమ్స్ కి చాలా మంచి క్యాంపస్. అందులోనే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది, ఫ్యాషన్ కాలేజ్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బోర్ అన్న మన జనరల్ లాంగ్వేజ్లో బోర్ అన్న మాట స్టూడెంట్కి ఎప్పుడు కూడా మన దగ్గర కనిపించదు. ఉన్న పర్మిషన్స్కి కానీ, ఉన్న ఫ్యాకల్టీకి కానీ ఒక కట్టిపడేయడం అన్నది
ఉండదు. ఒక సెక్యూరిటీ మాత్రం గర్ల్స్ వరకు తీసుకోవడమే తప్ప వాళ్ళు కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. కేరళ వాళ్ళకు ఓనం జరుగుతుంది, ఒరిస్సా వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్, అబ్రాడ్ ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, వాళ్ళకు సంబంధించిన ఫెస్టివల్స్ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి కంప్లీట్ ఫ్రీడమ్ అన్నది మన గురుకాశీ యూనివర్సిటీలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన దగ్గర మొత్తం అన్ని స్టేట్స్ దగ్గర నుంచి ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, మన అన్ని స్టేట్స్, అన్ని కంట్రీస్. ఓకే, వాళ్ళకి సంబంధించిన మొత్తం ఏ ఫెస్టివల్ అయితే వాళ్ళకి అన్ని పర్మిషన్స్, అంటే డీన్ వెల్ఫేర్ అని ఉంటారు, ఆయన అన్ని స్టూడెంట్ వెల్ఫేర్ ఆయన ప్రతి ఒక్క దానికి ఈక్వల్ న్యాయం అని చెప్పొచ్చు. అన్ని తీసుకొని జాగ్రత్తగా స్టూడెంట్స్ ని కూడా సాటిస్ఫై చేస్తారు. ఇప్పుడు హాస్టల్స్ లో అనగానే, అంటే బయట కానీ లోపల కానీ మనం హాస్టల్ అనగానే ఫుడ్ అని కొంచెం మంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే సరైన ఫుడ్ ఉండదు. అంటే ఇక్కడ నుంచి ఒక విధంగా వెళ్ళిన స్టూడెంట్స్ కాలేజీలోకి వెళ్ళి హాస్టల్స్లోకి వెళ్ళి వాళ్ళు బయట చూసేసరికి సన్నంగా అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మీ దగ్గర మంచి ఫుడ్ అంతా ఉందా ఫెసిలిటీ? ఇంటి ఫుడ్ ఎవరం ఎక్కడ అందేయలేం సార్. అందులో మా ఫుడ్ చాలా బాగుంటది అని మేమైతే చెప్తాము. ఎంతైనా 100% ఎవరిని సాటిస్ఫై చేయలేం. కానీ ఫుడ్ వల్ల పెద్దగా ప్రాబ్లం ఫేస్ చేసిన స్టూడెంట్స్ ఇప్పటి వరకు అయితే లేరు. కాకపోతే నార్త్లో ఏముంటుందండి, ఎక్కువ ఆలు వాడడం, చెనా వాడడం జరుగుతుంది. మన వాళ్ళ కోసం వీలున్నంత ఇడ్లీ, దోశ, లేదంటే పూరి అంటే అక్కడ కామన్ డిష్, అది అందరికీ నచ్చుతుంది. మన వాళ్ళ కోసం ఫ్రైడ్ రైస్లు, రైస్ క్వాలిటీ మంచిది, టేస్ట్ మనకి మంచి మ్యాచ్ కావడానికి మనం వెయిట్ చేస్తాం. వీలున్నంత మ్యాచ్ చేస్తున్నాం. తల్లి చేతి వంట లేదా మన ఊరి చేతి వంట ఎవ్వడం ఎక్కడ అందియలేము. పంజాబ్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా దాబా ఏది తీసుకున్నా పంజాబీ దాబా అని అంటాం కాబట్టి పంజాబ్ ఫుడ్ అన్నది ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక పిల్లలు బయట కొనుక్కొని తినడం, తిరగడం, కాలేజ్ క్యాంప్ ఇవన్నీ తెలిసినవే. బాగుంటుందండి, నేను 100% అని అయితే చెప్పను, బాగుంటుంది. దానివల్ల ఎప్పుడు పెద్దగా ఇబ్బంది పడ్డ వాళ్ళు లేరు. ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా మనం కరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సౌత్ ఇండియన్ ఆఫీస్ మాస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ లో ఉంటుంది. ఆల్వేస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇప్పుడు ఉన్న చాలా మంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు బీటెక్ అని రావడం జరుగుతుంది. అంటే అన్ని కాలేజెస్లోనే బీటెక్ ఉంది, మీ కాలేజీలో కూడా బీటెక్. మీ కాలేజీలో బీటెక్ చేస్తే ఏంటి స్పెషాలిటీ? చాలా మంచి క్వశ్చన్ సార్. ఇక్కడ ఏపీ తెలంగాణలో చూసుకుంటే more than 500-600 కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ మనకు ఉన్నాయి. ప్రతి కాలేజ్లో బీటెక్ ఉంది, ప్రతి కాలేజ్లో ఎంబీఏ, ఎంసీఏ ఉంది. చాలా కామన్ కోర్సెస్ జరుగుతున్నాయి యూనివర్సిటీస్లో, కాలేజెస్లో. ఏమైందంటే బీటెక్ కొన్ని రోజుల క్రితం వరకు సిఎస్సి ఐటీ అంటే తెలీదు. మెల్లిమెల్లిగా సిఎస్సి ఐటీ మార్కెట్లోకి, అప్పటి వరకు ఈసీఈ మెయిన్గా ఉండేది, ఐటీ సిఎస్సి యాడ్ అయింది. దాని తర్వాత మొన్న ఏఐఎంఎల్ యాడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, అట్లా గురుకాశీ ఎప్పుడు ఒక స్టెప్ అహెడ్లో ఉంటుందండి. దీంట్లో బీటెక్, సిఎస్సి, ఏఐఎంఎల్తో పాటు ఏ కోర్స్తో పాటు అయినా ఇండియాలో మొట్టమొదటిసారి క్వాంటమ్ టెక్నాలజీతో పాటు సబ్జెక్ట్స్ అందిస్తున్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. నాక్ A++, యూజీసీ కేటగిరీ 1, ఎంహెచ్ఆర్డి, ఎంఎన్ఆర్ఈ క్లియరెన్స్, 32 స్పెషల్ MOUs అండ్ అప్రూవల్స్ తోటి ఓన్లీ పిహెచ్డి ఫ్యాకల్టీని ఎడ్యుకేషన్కి మెయింటైన్ చేస్తూ కంప్లీట్ ల్యాబొరేటరీ స్ట్రక్చర్ ఇస్తూ మన మేనేజింగ్ డైరెక్టర్ గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు, మన డైరెక్టర్ డాక్టర్ అశ్విని సేతి గారు, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని చాలా మంచి స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఇక్కడ వందలాది కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నట్టు అక్కడ అన్నీ ఉండవండి. కౌంటబుల్ మ్యాక్సిమం 20 to 25 మాత్రమే ఒక స్టేట్ మొత్తానికి ఉంటాయి. సీట్స్లో కూడా చాలా లిమిటేషన్ అన్నది ఉంటుంది. ఓకే, ఇప్పుడు బీటెక్లో చాలా గ్రూప్స్, చాలా ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ పెట్టే గ్రూప్ ఏంటి? ఎప్పుడు చూస్తున్నాం, ఫస్ట్ ఫిలప్ అయిపోయింది బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఈ మధ్య ఏఐఎంఎల్. మనం దాన్ని కూడా మించి మన రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్స్ ఈ మధ్య అనౌన్స్ చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ కానీ, క్వాంటమ్ టెక్నాలజీ అని. దాన్ని ఫస్ట్గా మన గురుకాశీ యూనివర్సిటీలో తీసుకొచ్చాము. దానికోసం న్యూస్ కూడా, ఇన్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెమినార్ ఆన్ ఏఐఎంఎల్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ September 11th and 12th మన గురుకాశీలో జరగబోతుంది. ఇది ఒక స్పెషల్గా మనం గురుకాశీ యూనివర్సిటీలో ఇస్తున్నాం కాబట్టి ఆల్వేస్ ఒక అవుట్ రీచ్లో మన గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఉంటుంది. తెలుగు వాళ్లకు, కేరళ వాళ్లకు కొంత ఎక్స్ట్రా ప్రిఫరెన్స్, ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ లాంటి రేర్ కోర్సెస్, దానికోసం కూడా ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. రేర్ కోర్సెస్ అక్కడ నడిపింది కాబట్టి more than 500 తెలుగు స్టూడెంట్స్ అక్కడ చదువుతున్న వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిల కోసం లోపలేనండి, డే స్కాలర్ అన్నది లేదు గురుకాశీలో, ఏదైనా లోపలే ఉన్నారు ఇప్పటి వరకు స్టూడెంట్స్. అమ్మాయిలకి 3 హాస్టల్స్, అబ్బాయిలకి 5-6 హాస్టల్స్ లోపలే ఉన్నాయి. స్పోర్ట్స్ కూడా లోపలే ఉన్నాయి కాబట్టి కావాల్సిన సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా అందిస్తూ న్యూ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంచుతుంది గురుకాశీ. దాని భాగంగా తీసుకొచ్చిందే మనం క్వాంటమ్ టెక్నాలజీ అండ్ క్వాంటమ్ బేసిక్స్. ఇప్పుడు చదివేందంతా ఒక ఎత్తు, ఇప్పుడు
క్యాంపస్ సెలక్షన్స్ అనేసి కొన్ని జరుగుతుంటాయి, జాబ్స్ కానీ అవన్నీ ఏమైనా మీరు గ్యారంటీ ఇస్తున్నారా? ఇది ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు వెయిట్ చేసే పాయింట్ అండి. ఫుడ్ తర్వాత జాబ్సే మెయిన్గా అడుగుతారు. గురుకాశీ నార్త్ ఇండియన్ బేస్డ్ యూనివర్సిటీ కాబట్టి చాలా కంపెనీస్ నార్త్ నుంచి తెచ్చే బాధ్యత కాలేజ్ తీసుకుంటుంది. ఎన్నో రోజులు నార్త్లోనే చదివి నార్త్లోనే జాబ్ చెయ్యలేరు. ఓకే, అబ్రాడ్లో కూడా వెళ్ళి చేస్తున్నారు. అయినా కూడా ఎవరైతే ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారో మన దగ్గర ప్లేస్మెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో 100% జాబ్ ఇవ్వడం అన్నదైతే మా బాధ్యత. కానీ ప్రతి ఒక్కరిని ఎలా సాటిస్ఫై చేయగలం అన్నది చాలా కీలకమైన విషయం మన దగ్గర. మేము మాస్ట్రోడైనమిక్స్ తరఫున ఇక్కడి నుంచి కూడా కొన్ని కంపెనీలని తీసుకొచ్చి ప్లేస్మెంట్స్ చేయడానికి పాస్ట్లో కూడా ట్రై చేసాము, ఇప్పటికి కూడా ట్రై చేస్తూనే ఉన్నాము. ఏ స్టూడెంట్ అయినా సాటిస్ఫై అవ్వకపోయినా ఎప్పుడైనా సరే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ స్టూడెంట్ జాబ్ చేస్తాడా, ఒక ఎంటర్ప్రీనర్ అవుతాడంటే కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకే లోన్ ప్రాసెస్ చేసి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆ కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది. సౌత్ ఇండియన్ ఆఫీస్ నుంచి నేను సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను గురుకాశీకి సంబంధించి. లేదా జాబ్ చేస్తాడంటే ఎన్ని ఇంటర్వ్యూలు కావాలంటాడు, బెస్ట్ జాబ్లో సెలెక్ట్ అయ్యే వరకు ఇంటర్వ్యూలు సపోర్ట్ చేస్తాను. అంటే స్టూడెంట్స్ దగ్గరికి మనం వెతుక్కుంటూ వెళ్ళడం కన్నా మన ఆఫీస్ అన్నది ఎప్పుడు 7 days a week ఓపెనే ఉంటుంది. కాబట్టి వస్తే అక్కడ చేయగలిగిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు, నార్త్లో దొరికిన వాళ్ళు. ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళు కూడా కంప్లీట్ సపోర్ట్ అన్నది ఇచ్చే బాధ్యత మాస్ట్రోడైనమిక్స్ 100% తీసుకుంటుందండి. ఓకే, మొత్తం ఇంటర్వ్యూ అంటే లోన్స్ కూడా మీరే ఇప్పించి మొత్తం వాళ్ళని సెట్ చేస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే అండి 8 లక్షల్లో హైయెస్ట్ గ్రేడ్స్తో, ఇన్ని గ్రౌండ్స్తో, ఇన్ని ల్యాబొరేటరీస్తో 4 years ఇన్ని పర్మిషన్స్ అన్నీ కలిపి ఇంత తక్కువ ఫీజులో బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే తక్కువ చిన్న కాలేజ్కే 10-12 లక్షలు తీసుకోవడం మనం చూస్తున్నాం. విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ అన్ని పర్మిషన్స్తో కలిపి కేవలం 8 లక్షలకే బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఇస్తున్నాం సార్. ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు, ఓన్లీ అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ ఫీజెస్ తప్ప ఏమీ ఎక్స్ట్రా తీసుకోము. అవును, యాక్చువల్లీ నార్మల్గా ఫీజులు కట్టడానికి అంతంత ఫీజులు కట్టాలి, ఇది అది అని ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంట్లో భాగంగానే లోన్ ఫెసిలిటీస్ కూడా 7 to 7.5 lakhs వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ. ఏ స్టూడెంట్ అయినా కొంత సిబిల్ రీజనబుల్ గా ఉంటే చాలు లోన్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత 20 years పాటు రీపే చేసుకోవచ్చు. ఓకే, జాబ్ మన బాధ్యతే కాబట్టి అది కూడా. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ బాధ్యత వల్ల లేదు. ఎస్, ఎంతోమంది చాలా బ్యాక్లాగ్స్ వదులుతుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ఎందుకు వాళ్ళకి ఎక్కదు అంటే మన ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఇక్కడ ఫ్యాకల్టీ ప్రాబ్లమా లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లమా? ఎక్కడైనా సరే సార్, ఒక 8 IITs తీసుకుందాం. IITsలో కూడా అందరూ 95% వాళ్ళే వెళ్తారు. అయినా లాస్ట్ కొంతమంది మిగిలిపోతారు. ఎంత ఫిల్టర్ చేసినా ఎక్కడో ఒక దొరుకుతూనే ఉంటారు. ఏదో సినిమాలో మనం ఫన్కి తీసుకున్న డైలాగ్ చూసాం, చదువుకున్న వాళ్ళంతా ఏదో అయిపోయారు, చదవలేని వాళ్ళు. అలాగా ఇక్కడ కూడా అంటే చదువు లేదు అన్నది తీసుకోం. కానీ ఈవెన్ 40% స్టూడెంట్ని కూడా 90కి తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయి గురుకాశీలో. బిజినెస్ ప్రపోజల్స్ ఒక ఎంటర్ప్రీనర్గా అయ్యే కెపాసిటీ కూడా మనం ఇస్తాం. సబ్జెక్ట్స్ ఉండి కూడా అంటే మిగిలిపోయి అరియర్స్ లాగా మిగిలిపోయి కూడా హైయెస్ట్ ప్లేస్మెంట్స్లో ఉన్న వాళ్ళు నాలెడ్జ్ బేస్డ్ సెలెక్షన్స్ కూడా గురుకాశీకి జరుగుతాయి. ఈవెన్ ఈ మధ్య సైబర్ సెక్యూరిటీ ప్లేస్మెంట్స్ అనుకోండి, అగ్రికల్చర్లో సపోజ్ వాడికి మ్యాథ్స్ రాదండి, మ్యాథ్స్ ఫెయిల్ అయిపోతాడు, కానీ అగ్రికల్చర్లో హైయెస్ట్ నాలెడ్జ్ ఉంది, వాడిని సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ ఉన్నాయి. అంటే పర్సంటేజ్ కావాలి, కానీ దానికన్నా నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని కాన్సన్ట్రేట్ చేసి చూపించే కెపాసిటీ మన గురుకాశీకి ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ అనుకోండి, పెట్రోలియం లాంటి కోర్సెస్ ఉన్నాయి, లేదంటే మెకానికల్ కి బాష్ టైప్ తోటి కోర్సెస్ ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్. అంటే వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అటు సైడ్ తీసుకెళ్ళి వాడు బిజినెస్ చేస్తాడా, జాబ్ చేస్తాడా, ఆ విధంగా వాడిని ట్యూన్ చేసి అబ్రాడ్ వెళ్ళే వాడికి ఏం లాంగ్వేజెస్ కావాలి, ప్రతి ఒక్క దాంట్లో స్టూడెంట్స్ ని షైన్ చేసి ఇన్ని ఇస్తున్నాం. కాబట్టి ఇంత మంచి గ్రేడింగ్స్ తో మన డాక్టర్ అశ్విని సేతి గారు, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్, ఆయననే మొత్తం మన స్టూడెంట్స్ ని కేర్ తీసుకుంటూ హైయెస్ట్ గ్రేడ్ లో మన గురుకాశిని ఉంచుతున్నారు అన్నమాట. సరే, ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ ఒక్కొక్క స్టూడెంట్ నాకు ఈ గ్రూప్ కావాలని ఫిక్స్ అయిపోయి వస్తారు. కొంతమంది మన కాలేజ్కి వెళ్ళాక వాళ్ళు డిసైడ్ చేస్తారు నువ్వు ఈ గ్రూప్ చదివితే బెటర్ అని చెప్పి. అలాంటిది ఏమన్నా మీ దాంట్లో జరుగుతుందా? గ్రూప్స్ మనం తీసుకుంటే మోర్ దెన్ 150-200 రోజుకో ఇంజనీరింగ్ గ్రూప్ పుట్టుకొస్తుందండి. మన దాంట్లో ఒక లిమిటెడ్ గానే ఉన్నాయి గ్రూప్స్ లైక్ సిఎస్సి, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, కామన్, జనరల్ సిఎస్సి, పెట్రోలియం ఇంజనీరింగ్ కొంచెం స్పెషల్. ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్తున్నారంటే అండి గురుకాశీలో మనం కంప్యూటర్ సైన్స్ లేదంటే పెట్రోలియం, మెకానికల్ ఇవి ప్రిఫర్ చేసే పంపిస్తాం. స్టూడెంట్ ని ఏ రోజు కూడా నా దగ్గర ఉన్న స్పెషాలిటీ వేరే కాలేజ్ కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు నా కాలేజ్ గొప్పదనం చెప్పానే కానీ వేరే కాలేజ్ ని ఏ రోజు డిగ్రేడ్ చేయలేదండి.
అండి. వేరే కోర్సుని ఏ రోజు డిగ్రేడ్ చేయలేదు. నాది గొప్ప కాబట్టి నేను చెప్పుకుంటే చాలు, నేను నెంబర్ 1లో ఉన్నాను కాబట్టి నెంబర్ 2ని డిగ్రేడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వేరే కోర్స్ వాడు మైండ్ మార్చాల్సిన అవసరం మనకి ఎప్పుడు రాదు కాబట్టి ఆ సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇక్కడి నుంచే కౌన్సిల్ చేసి పంపిస్తా. వీడియో కౌన్సిలింగ్స్ ఉన్నాయి, లైవ్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళినాక వాడి ఇంట్రెస్ట్ వచ్చి బీటెక్ కోసం వెళ్ళినాడు, పెట్రోలియంకి అయితే జనరల్గా షిఫ్ట్ కాడు. ఎవరైనా రోబోటిక్స్ చూసి ఇంట్రెస్ట్ వచ్చి రోబోటిక్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే రోబోటిక్స్ జాయిన్ చేసుకుంటాను. పెట్రోలియం అడిగితే జాయిన్ చేసుకుంటా. మెకానికల్కి బాష్ ఇలాంటివి ఉన్నాయి. వాడికి ఇంట్రెస్ట్ వచ్చి ఏదైనా కావాలంటే జాయిన్ చేసుకుంటాం. కానీ ఎందుకంటే మన దాంట్లో వందలాది సీట్స్ ఇవ్వం సార్, లిమిటెడ్ ఉంటుంది. 240, 360 మాక్సిమం సీట్స్. ఇక్కడ ఏ చిన్న యూనివర్సిటీ మంది వచ్చి జాయిన్ అవుతారంటే అంత అవసరం రాదు సార్ అక్కడ. ఎందుకంటే మల్టిపుల్ వెళ్ళిపోతాయి. బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ ఒక లిమిటేషన్ పెట్టుకున్నాం 360. ఇక్కడ చిన్న చిన్న కాలేజెస్ వందలాది వేలాది సీట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ లిమిటేషన్ అది తీసుకోరు వాళ్ళు. ఎందుకు అక్కడ కమ్యూనిటీ అలా ఉంటుంది. ఇంతమందినే తీసుకుంటారు. బిజినెస్ అంటే బిజినెస్ కోసం ఆలోచించి అలా తీసుకోరు. ఎందుకంటే మల్టిపుల్ బిజినెస్, బట్ అగ్రికల్చర్ బిజినెస్ ద్వారా చాలా జనరేట్ చేస్తున్నారు. దాన్ని స్టూడెంట్స్ మీద రుద్దడం జరగదు. ఒక కమర్షియల్ గా వెళ్ళడం అలా ఉండదు మన దగ్గర. ఇదే లెవెల్ ఆఫ్ యూనివర్సిటీ సార్, ఇంతకన్నా తక్కువ లెవెలే ఉంటాయి. 20 లక్షలు 25 లక్షలు ఫీజెస్ తీసుకుంటున్న యూనివర్సిటీస్ మనం సౌత్ ఇండియాలో చాలా ఉన్నాయి. మనం పేర్లు చెప్పలేం కానీ మన ఏపీ, తెలంగాణ, తమిళనాడులో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ కేవలం 8 లక్షల్లో బీటెక్ అన్ని ఫెసిలిటీస్తో, ఎగ్జామ్ ఫీజు ఒక్కటి కట్టుకోవాలి, అప్లికేషన్ ఒక్కటి చేసుకోవాలి, యూనివర్సిటీ కౌంటర్లో ఫీజు పే చేసి అందులో కూడా లోన్ సపోర్ట్ చేసి రీజనబుల్గా చేసిస్తున్నాం. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ని ఫిల్టర్ చేస్తారా? ఈ స్టూడెంట్ తీసుకోవాలి, ఈ స్టూడెంట్ తీసుకోకూడదు. జనరల్గా 60% మినిమం అండి. ఈ మధ్య కొన్ని కాలేజెస్ 80 ఉండాలి, 90 ఉండాలి అని అడుగుతున్నాయి. మనం నాలెడ్జ్ బేస్ మీద చేస్తాం కాబట్టి ఒక స్టూడెంట్కి బ్రషప్ చేయగలమన్న కెపాసిటీలో మనం ఉంటాం. 90% ఎవరైనా కంట్రీకి ఆపోజిట్గా మాట్లాడడం, కాలేజ్కి ఆపోజిట్గా మాట్లాడే వాళ్ళని తప్ప 1 or 2% తప్ప ఎప్పుడు ఫిల్టర్ చేయడం జరగలేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మరీ బ్యాడ్గా, అంటే ఇలాంటి అలవాట్లు ఉంటాయి స్టూడెంట్స్ అన్నవాడు కామన్ అయిపోయింది ఈ మధ్య. చాలా తక్కువ సార్. గురుకాశీ ఒక మంచి గురుద్వారా ఉన్న ఏరియా, తల్వండి సాబు అని 6కి చాలా పవిత్రమైన ప్లేస్. అది ఉండవు అని నేను చెప్పను. ఒక లిమిటెడ్గా మనకు దొరకనంత వరకు మనం ఏం చేయలేదు. దొరికిన సిచ్యువేషన్స్లో మందలించడం, ఫైన్స్ అని కంట్రోల్ చేయడం. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్, సిక్కు కమ్యూనిటీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో. అస్సలు వదిలిపెట్టడం ఉండదు. కాబట్టి స్టూడెంట్స్ ఒక లిమిటేషన్లోనే ఉంటారు. ఇంకా చిన్న చిన్న హ్యాబిట్స్ అన్నవి ఎవరి చేతిలో కూడా ఉండవు కదా సార్. అది అంతవరకు మన చేతిలో ఉన్నంత వరకు 95% కంట్రోల్లో ఉంటారు. ప్రతి ఒక్కరూ మాతో రిలేషన్లో ఉంటారండి. అన్నయ్య, అక్క అనుకుంటూ, అంకుల్, ఆంటీ అనుకుంటూ మెయింటైన్ చేస్తాము యూనివర్సిటీ. మీకు మీ స్టూడెంట్స్ తరపు నుంచి వారి గార్డియన్స్ కానీ లేకపోతే పేరెంట్స్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మీరు పంపించిన పిల్లల్ని ఫ్యామిలీ లాగా చూసుకుంటామన్నది ఆల్వేస్, ఇప్పుడు కూడా లైవ్ గా కూడా జరుగుతుందండి. ఇవాళ కూడా జరుగుతున్న విషయం. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఉన్నాయి, బ్యాడ్ కాంప్లిమెంట్స్ కూడా ఎక్కడైనా ఉంటాయి. ఎత్తుక్కొని వస్తారు. బెస్ట్ కన్నా ఎక్కువ బ్యాడ్ కాంప్లిమెంట్స్ కూడా ట్రై చేస్తారు. కానీ దాన్ని ఓవర్కమ్ చాలా సిచ్యువేషన్స్ లో అయ్యాం. అంటే మమ్మల్ని లైవ్ గా చూసే వరకు ఆ ఫీలింగ్ ఉండిపోతుంది. అమ్మ వీడి ఇంత సంపాదిస్తున్నాడు. అఫ్ కోర్స్ అంతమంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుతున్నారంటే సంపాదిస్తాం కదా, ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ బెస్ట్ కాంప్లిమెంట్ ఈస్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటాం. ఏ రోజు ఒక సార్ అన్న మాట అఫీషియల్గానే తప్ప పర్సనల్గా ఏ స్టూడెంట్ కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ అన్నయ్య అనే పిలుస్తారు. లేదంటే ఫ్రెండ్లీ, ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఇంటికి అంటే దిస్ ఈజ్ నాట్ ఎ పాయింట్, బట్ ఇంట్లో కూడా ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. కాలేజ్ ఫ్యాకల్టీ అండ్ కాలేజ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే యూనివర్సిటీలో చదివించారు. అదే రిలేషన్ వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. ఎందుకు జాయిన్ అవ్వాలి గురుకాశీ యూనివర్సిటీలో? లోయెస్ట్ ఫీజ్, బెస్ట్ ఫ్యాకల్టీ, పిహెచ్డి ఫ్యాకల్టీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, మంచి అట్మాస్ఫియర్, అతి తక్కువ ఫీజులో లోన్ సపోర్ట్ చేయడం ఉంటుంది. మంచి ప్లేస్మెంట్ కోసం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కావాలనుకున్నా ఎలాంటి నెగిటివ్ లేకుండా, ఎట్లాంటి ప్రెషర్ లేకుండా, తక్కువ పర్సెంటేజ్ ఉన్నోడికి మంచి ప్రాక్టికల్ అట్మాస్ఫియర్, ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నోడికి వాడు ఏది కావాలంటే అది, వాడు ఏది అవ్వాలంటే అది, ఎంటర్ప్రీనర్ అవుతాడా, జాబ్ చేస్తాడా, అబ్రాడ్ వెళ్తాడా, అలా ట్యూనప్ చేస్తూ ఈ జాయిన్ చేసాం అయిపోయింది అన్నట్టు ఉండదు సార్. 4 years కాదు, వాడి లైఫ్ టైం ఆపర్చునిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. చాలా మంది జాయిన్ అయిపోయారు కదా, ఇంకెందుకు చేతులు ఎత్తేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. లైక్ అలా ఉండదు. మా దగ్గర కంప్లీట్ చేసేసి 4 years 5 years అయిన వాళ్ళు కూడా ఇవాళ మా ఆఫీస్లో అప్పుడప్పుడు మీరు గమనించవచ్చు. సడన్ విజిట్ ఇవ్వచ్చు. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు విజిట్ చేస్తున్నారు. ఆల్వేస్ వెల్కమ్ సార్. అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అది దట్స్ నాట్ ఎన్ దిస్ థింగ్, బట్ 24 hours మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. ఎవరో ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూస్ కోసం హైదరాబాద్కి వస్తారు, బిజినెస్ల కోసం హైదరాబాద్కి వస్తారు, స్టే చేస్తుంటారు. మా గెస్ట్ హౌస్ ఉంటుంది, స్టే చేస్తూనే ఉంటారు. ఆల్వేస్
ఒక రిలేషన్ అనేది కొన్ని ఇయర్స్ నుంచి, అంటే మాస్ట్రోడైనమిక్స్ అనేది 15 years నుంచి ఉంది. గురుకాశీ జర్నీ 9 years నుంచి జరుగుతుంది. కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అయిపోయిన స్టూడెంట్స్ కూడా 90% అబౌవ్ ఫ్రెండ్ రిలేషన్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఆల్వేస్ ఎవ్రీవన్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.